నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ఇంటిని ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటే మనం చక్కగా సంతోషంగా ఉంటామండి. మన లైఫ్ని చక్కగా లీడ్ చేయగలుగుతామన్నమాట. అదేంటి అని అనుకుంటున్నారా? అవును కదా, ఇల్లు శుభ్రంగా ఉందనుకోండి, అన్నీ చక్కగా ఆర్డర్లో ఉంటాయి, మన పనులు చక్కగా సవ్యంగా అయిపోతే మనసు కూడా తేలిగ్గా ఉంటుందండి. సేమ్ అలాగే మన ఒళ్ళు, మన జుట్టు అన్నీ కూడా శుభ్రంగా ఉంటే మనం చాలా అందంగా ఉంటాం అనమాట. అందం అంటే దానికి లిమిట్ ఏంటండి? అందం అంటే ఆత్మవిశ్వాసం అనమాట. మనము ఎప్పుడు కూడా మన స్కిన్ మీద కానీ హెయిర్ మీద కానీ కేర్ తీసుకుని అన్నీ పోషణగా చక్కగా ఉంటే మనకు ఆటోమేటిక్గా ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. అవును, ఇది నిజం. నేను ఇక్కడ ఈరోజు ఇల్లు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానండి. క్లీనింగ్ అంటే వీక్లీ రొటీన్ అనమాట. వారానికి ఒకసారి బాగా డీప్ క్లీనింగ్ చేస్తాను. అలాంటి టైంలో ఏం చేస్తానంటే నా జుట్టుకి కూడా ఆయిల్ అప్లై చేస్తానండి. ఆ ఆయిల్ కూడా మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా గానగాలో పట్టించిన ఆముదం అండి. ఆముదము ఇంకా చక్కటి కొబ్బరి నూనె, ఈ రెండు మిక్స్ చేసి వాటిని తలకి కుదుళ్ళ నుంచి జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు మొత్తం పట్టిస్తానండి. ఇది మన పొదరిల్లు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనము రకరకాల ఆయిల్స్ ఏమీ ట్రై చేయక్కర్లేదండి. మన పాత కాలము, మన బామ్మల కాలం నుంచి ఉన్న ఆముదం అనేది జుట్టుకి ఎంతో మేలు చేస్తుందండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చాలా చేశాను. వాటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోనూ ఇలా స్క్రీన్ మీద కూడా ఇస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చిన్నప్పుడు మనం పసిపిల్లలకి చక్కగా రోజు మామిడికి ఆముదం పెట్టేవాళ్ళం. ఎందుకంటే చక్కగా వాళ్ళకి చలవ చేస్తుంది, జుట్టు కూడా చక్కగా పోషణగా ఉంటుంది. తలస్నానం చేసినాక ఆ పిల్లల జుట్టు ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో సేమ్ మన జుట్టు కూడా అంతే బాగుంటుందండి. ఆముదం బాగా జిడ్డుగా ఉంటుంది కాబట్టి దానిలోకి కంపల్సరిగా కొబ్బరి నూనె కలుపుకోవాలి. మీకు ఇంకేదైనా ఆయిల్ అలవాటు ఉంటే ఆలివ్ ఆయిల్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా కలుపుకోవచ్చు. కానీ కొబ్బరి నూనె ఆముదం కాంబినేషన్ సూపర్ అండి. దాన్ని మాడికి బాగా పట్టేటట్టుగా చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కాసేపు మసాజ్ చేసుకోవాలండి. అలా మసాజ్ చేసుకుంటే ఏంటంటే చక్కగా కుదుళ్ళకి రక్త ప్రసరణ సరిగా అంది చక్కగా జుట్టు రాలటము ఇవన్నీ తగ్గిపోయి జుట్టు ఎప్పుడు కూడా పోషణగా చక్కగా కళకళలాడుతూ ఉంటుందండి. మనకి చిన్న జుట్టు ఉందా పెద్ద జుట్టు ఉందా ఇది కాదు సమస్య. మనం ఏ ఏజ్లో అయినా కూడా మన జుట్టు చక్కగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఇదిగోండి, నూనెలో నానబెట్టినట్టుగా చక్కగా రాసుకోవాలన్నమాట. ఇలా ఆముదంలో చక్కగా మన జుట్టు నాని చక్కగా పోషణ పొందుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం పని చేసుకోవడమే. ఇలా చక్కగా ఇల్లు దులిపే టైంలో చేసుకుంటే ఆ డస్ట్ కూడా మన తలపైన పడుతుంది కదా, తర్వాత తల స్నానం చేస్తే చక్కగా జుట్టు కూడా ఫ్రెష్. జనరల్గా ఎలా అనుకుంటామంటే మనం ఆడవాళ్ళందరూ ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ పనులే సరిపోతున్నాయి, ఇంకా మన మీద మనం శ్రద్ధ తీసుకోవడానికి టైం ఎక్కడ అని అనుకుంటున్నారు కదా. అస్సలు అది కాదండి. మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా మనము ఎన్నో పనులు సమర్థించుకుంటూ వస్తాము, మన మీద మనం కేర్ తీసుకోలేమా కదా. కాబట్టి ఇలా పనులు చేసుకుంటున్నప్పుడే దానికి మన కోసం మనము ఒక 10 నిమిషాలు కేటాయించుకుంటే చక్కగా ఎలా ఉంటుందంటే మనసుకి ఎంత తృప్తిగా ఉంటుందంటే అమ్మయ్య నేను ఈరోజు నా తలకి చక్కగా నూనె పెట్టుకున్నాను, ఈ పని అంతా అయ్యేలోపు చక్కగా తలకి మంచి పోషణ అందుతుందని మనసుకి ఎంతో హ్యాపీగా నచ్చజెప్పుకోవాలండి. ఇక్కడ నేను ఆల్ పర్పస్ లిక్విడ్ అనేది ఉందన్నమాట, దాన్ని వాడుతున్నానండి క్లీనింగ్ కోసం. చూసారా, ఈ వేసవకాలం మూలన మనము రోజు క్లీన్ చేసుకున్నా కూడా ప్రతి సర్ఫేస్ మీద అలా డస్ట్ అనేది పేరుకుపోతూ ఉందండి. నేను ఆ లిక్విడ్ని కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ వాటర్లో వేసేసి చక్కగా క్లాత్ మీద ఆ లిక్విడ్ అనేది చల్లుకుని ప్రతి చోట తుడుచుకుంటూ వస్తున్నానండి. టీవీ ఇంకా కబ్బోర్డ్స్, కిటికీలు, మా ఇంట్లో ఉన్న డోర్సు ఇవన్నీ ప్రతిదీ అలా తుడుచుకుంటూ వస్తున్నానండి. ఎప్పుడు కూడా మనమే ఒక టైం టేబుల్ పెట్టుకుని వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి ఇలా ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క ఏరియా క్లీన్ చేయాలి అనేది మనము పెట్టుకుంటే మనకి ప్రతిరోజు కూడా ఇల్లు కళకళలాడుతూ చక్కగా ఉంటుందండి. ఇల్లు శుభ్రంగా ఉంటే మనకు ఆటోమేటిక్గా చూడండి మనసంతా కూడా తేలిగ్గా అబ్బా ఎంత హాయిగా ఉంది ఈరోజు అనిపిస్తుంది. ఇంట్లో ఏ మూలకు తిరుగుతున్నా కూడా పర్టికులర్గా ఇలాంటి సమ్మర్స్లో అండి
ఇల్లు వేడిగా ఉన్నట్టు ఉంటుంది కదా, మనం ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటేనండి ఆ శుభ్రత వల్ల కూడా ఇల్లంతా కూడా చల్లగా డస్ట్ ఫ్రీగా చాలా హాయిగా ఉంటాం అనమాట. ఎందుకంటే వేసవకాలం ఎక్కువ టైం ఇంట్లో గడుపుతాం కదా, బయట అంతా ఎండగా ఉంటుందని చెప్పేసి. కాబట్టి ఇల్లు ఎనీ టైం క్లీన్గా ఉండాలి. ఈ వేసవకాలం అనే కాదులేండి, ప్రతి కాలంలోనూ ఇల్లు అనేది నీట్గా ఉండాలి. ఇల్లు ఇల్లాలు కూడా శుభ్రంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందండి. అవునా కదా? నేను చెప్పిన మాట తప్పేం కాదు కదా. ఓకే, అలా ఇల్లంతా కూడా ఇలా నీట్గా తుడుచుకుంటూ వచ్చేస్తున్నాను. నేను ఇక్కడ ఆల్ పర్పస్ లిక్విడ్ వేసానని చెప్పాను కదా, మనకు అలా లిక్విడ్ యూస్ చేయకపోయినా పర్వాలేదండి, వాటర్తోనే అలా క్లీన్ చేసేసుకోవచ్చు. వాటర్ని లైట్గా స్ప్రే చేసినట్టుగా చేసేసి తుడుచుకోవాలి. నేను ఇదే క్లాత్తో తుడుస్తున్నాను ఏంటని అనుకుంటున్నారు కదా, నేను ఎప్పటికప్పుడు ఏ ప్లేస్ తుడిచినా మళ్ళీ ఆ క్లాత్ని నీట్గా వాష్ చేసేసి పిండేసేసి మళ్ళీ ఆ లిక్విడ్ చల్లుకుని తుడుచుకుంటానండి. చక్కగా అద్దంలాగా మెరుస్తూ ఉంటుందన్నమాట ఇల్లంతా కూడా. అసలు ఓవరాల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటేనండి, ఇల్లు ఇంట్లో పనులు మనకి మన రెస్పాన్సిబిలిటీలో మెయిన్ భాగం కదా. వాటిని క్లీన్ చేయటము, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచటము అనేది ఎంత ముఖ్యమో, మనకి ఎంత ఏజ్ వచ్చినా కూడా మన మీద మనం కేర్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని నేను బాగా నమ్ముతానండి. ఎందుకంటే చిన్నప్పుడు మనకి అమ్మ చూసుకునేది మన గురించి, మనమే పెద్ద అయిపోయి మన పిల్లల్ని మన ఇంటిని చూసుకునే క్రమంలో మన గురించి ఎవరు శ్రద్ధ తీసుకుంటారండి? మనమే తీసుకోవాలి. దీనికి ఏజ్తో సంబంధం లేదనే నేను అనుకుంటానండి. మనకి ఎంత ఏజ్ వచ్చినా కూడా అందమనంటే అదేదో గ్లామరస్గా ఉండటం అలా అని నేను అననండి. మనం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటే జుట్టు స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉండాలి. శుభ్రమైన మంచి బట్టలు కట్టుకుంటే మనకు తెలియకుండానే మనలో ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుందండి. ఏముందిలే ఇప్పుడు ఈ వయసులో ఏముందిలే అని చాలామంది అనుకోవడం నేను వింటూ ఉంటాను. దాన్ని నేను అస్సలు ఒప్పుకోనండి. మనం మొస్సలాళం అయ్యే వరకు కూడా మన మీద మనం శ్రద్ధ తీసుకుంటానే ఉండాలండి. అప్పుడే మన బాధ్యతల్ని మనము చక్కగా నిర్వర్తించగలుగుతామని నాకు అనిపిస్తుంది. అవునా కదా? మీరు ఎప్పుడైనా చూడండి, మీరు డల్గా నార్మల్ బట్టలు వేసుకుని ఇంట్లో ఉన్నదానికి ఇంట్లో ఉన్నా కూడా మనం శుభ్రంగా టైంకి స్నానం చేసి మంచి శుభ్రమైన మంచి బట్టలు కట్టుకుని చక్కగా రెడీ అయ్యి ఒక్కసారి అద్దంలో చూసుకుంటే మనకు తెలియని ఆత్మవిశ్వాసం మనకి పెరిగినట్టు అనిపిస్తుంది. అవునా కదా? కావాలంటే ఈసారి ట్రై చేయండి, తప్పకుండా మీరే నోటీస్ చేస్తారు. ఓకేనా? దీనికి ఏజ్ లిమిటే లేదు. ఎప్పటికప్పుడు మనం రోజువారీ ఎన్నో మల్టీ టాస్కింగ్ పనులు చేస్తూ ఉంటాం కదా, ఆ పనుల్లో పనిగానే మన కోసం మనం టైం కేటాయించుకుని స్కిన్ కేర్ కానీ మన ఫేస్ గురించి కానీ జుట్టు గురించి కానీ అలా ఏదో ఒకటి ఇంట్లో ఉన్న రెమెడీస్ చేసుకుంటా మన పనులు మనం చేసుకోవడమే. ఆ పనితో పాటు ఈ పని, పర్టికులర్గా ఈ పని కోసం 10 నిమిషాలు కేటాయించాల్సిన అవసరం లేదు. పనిలో పనిగా చేసుకుంటేనే అన్ని పనులు అబ్బా సక్రమంగా మనం పూర్తి చేసాం. ఈరోజు ఒక పక్కన ఇల్లు క్లీన్ చేసుకున్నాను, అన్నీ వాష్ చేసుకున్నాను చక్కగా, దాంతోపాటు నా జుట్టుకి ఆయిల్ పెట్టుకున్నాను, అబ్బా వారానికి సరిపడా పోషణ దానికి ఇచ్చాను నేను అని మనకు ఒక సంతృప్తి మిగులుతుందండి. టైం లేదు అని అనుకుంటే లేనట్టే ఉంటుంది. ఉంది, అన్నిటినీ మేనేజ్ చేసుకోగలమని మన బ్రెయిన్కి మనము చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అన్ని పనుల్ని మనం చక్కగా మేనేజ్ చేసుకోగలమండి. అంత టాలెంట్ ఆడవాళ్ళకు ఉంటుంది. నిజం, ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది తెలుసా. మగాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ అనేది ఎన్ని పనులైనా సరే చాలా చిటికలో చేస్తారని శాస్త్రవేత్తలే నిరూపించారండి. మీరు అందరూ పనులు చేసుకునే ఆడవాళ్ళకి అది అర్థమవుతుంది కదా. కాబట్టి రోజువారీ ఇంట్లో పనులనే కాదు, మన మీద మనం శ్రద్ధ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమండి. పైగా ఇలా ఇల్లు క్లీనింగ్ అనేది వారానికి ఒకసారని, లేదంటే వారంలో 2 సార్లని, నెలలో ఒక 4-5 సార్లని మనం పెట్టుకుంటే, డీప్ క్లీనింగ్ ఇలా చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇల్లు అనేది ఫ్రెష్గా డస్ట్ ఫ్రీగా ఉంటుందండి. ఓకేనా? మనము రకరకాల లిక్విడ్స్ అనేవి వాడక్కర్లేదండి. చక్కగా రోజు ఇల్లు ఊడుస్తూ ఉంటాం కదా, ఆ ఊడ్చేటప్పుడే కొద్దిగా వాటర్తో మనం తిరిగే ప్లేస్లన్నిటిలో ఉన్న సర్ఫేసెస్ అన్నిటి మీద నీట్గా అలా తుడుచుకుంటూ వచ్చేస్తే అదంతా డస్ట్ లేకుండా ఉంటుంది. ఆ చీపురుతోనే ఇల్లు ఊడ్చేటప్పుడే గోడలు ఇలా సీలింగ్ దగ్గర అక్కడ కూడా నీట్గా ఊడ్చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఒక్కసారి ఇల్లు దులిపే కార్యక్రమం మరి పెట్టుకుని చాలా స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఉండకుండా ఉంటుందన్నమాట. పిల్లలు ఉన్నా లేకపోయినా, చిన్న పిల్లలు ఉన్నా లేకపోయినా కూడా ఇలా సమ్మర్లో కానివ్వండి ఇలాంటప్పుడు ఇల్లంతా జిడ్డు పడుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆ ఫ్లోర్ అనేది నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి ఇల్లు అనేది శుభ్రంగా ఉంటుందండి.
నేను ఇందాకే చెప్పినట్టు సమ్మర్ అని కాదు, వింటర్ అని కాదు, ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలం డస్ట్ వస్తూనే ఉంటుందండి ఇంట్లో. ఇలా ఓవరాల్గా అయితే ఇల్లంతా క్లీన్ చేసేసాను. నేను కూడా చక్కగా తలస్నానం చేసి వచ్చేసానండి. మనసు, ఇల్లు, మన శరీరం కూడా చాలా ప్రశాంతంగా, చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇలా ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు కానివ్వండి, నేను ఫ్రెష్ అప్ అయినప్పుడు కానివ్వండి, నిజంగా చాలా మనసు తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఓకేనా? ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్